సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగరనాయిక. సుమేరు శృంగ మధ్యస్థ మేరు పర్వతం యొక్క 4వ శృంగం శ్రీచక్ర స్థానంలో లలితాదేవి నివాసం ఉంటారు. శ్రీమన్నగరనాయిక శ్రీచక్ర స్థానం అయిన విద్యానగరంలోంచి పరిపాలిస్తున్న లలితాదేవి. చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. చింతామణి గృహాంతస్థ చింతామణులతో నిర్మించబడిన గృహంలో లలితాదేవి నివాసం ఉంటారు. పంచబ్రహ్మాసన స్థిత బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు మంచం కోడ్లుగా ఉండి దానిపైన సదాశివుడు ఉండి దానిపైన కూర్చొని ఉన్న లలితాదేవి. బ్రహ్మ ఆగ్నేయంలో ఉండి సృష్టి, శ్రీ మహావిష్ణువు నైరుతిలో ఉండి స్థితి, రుద్రుడు వాయువ్యంలో ఉండి లయ, ఈశ్వరుడు ఈశాన్యంలో ఉండి మాయ ద్వారా ఉన్న వస్తువు కనబడకుండా చేసి నాది నేను అంటూ ఎప్పుడూ రాగద్వేషాలతో పాపపుణ్యాలు చేసి మళ్లీ జన్మలు ఎత్తేటట్టు చేసే అజ్ఞానంలో ఉండడం. ఈ అజ్ఞానాన్ని తీసేసే సదాశివుడు మంచంపై ఉండి దానిపై లలితాదేవి కూర్చుని వీళ్ళందరితో ఈ పనులు చేయిస్తుంది.